అసలు వైష్ణవిని తలుచుకుంటుంటేనే చాలా బాధ అనిపిస్తూ ఉంది. అసలు వైష్ణవి మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒక బిడ్డలాగా కలిసిపోయిందనమాట. ఎందుకంటే ఛానల్లో ఆమె పాడే పాటలు వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటేనే గుండె తరిక్కుపోతూ ఉంది. ఆమె చలాకితనము అస్సలు ఎట్లా అనిపించింది వాడికి ఆ అమ్మాయిని చంపాలనేసినని. ఆ ఫేస్ చూసారా, అసలు అంత బాగుంది. తెలీదా వాడికి అంత మాత్రము? మనకి అసలు తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది. అస్సలు నైట్ టైంలో కూడా నిద్రనే మాట పట్టడం లేదు. ఆ వీడియోస్ అమ్మాయిని ఆ విధంగా చంపాడనేసినని ఆ సిచ్యువేషన్ తలుచుకుంటుంటేనే మనకే గుండె తరుక్కుపోతూ ఉంటే వాళ్ళ అన్న వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి? ఆమెకి ముద్దుల చెల్లి 13 అన్నల్లో కానీ 13 అన్నలు ఉన్నారు కదా, వాళ్ళలో కానీ ఒకే ఒక్క ముద్దుల చెల్లి ఆ పాప. ఎట్లా మనసాడింది ఆ దుర్మార్గుడు చంపాలనేసినని. వాళ్ళమ్మ బాధ అసలు తలుచుకుంటుంటేనే మనకు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఎంత ఇదిగా ఉందో మనకే అసలు గుండె తరిక్కుపోతూ ఉంది. అసలు ఆ చిట్టి తల్లి ఎంత నరకం అనేసి అనేది అనుభవించింది. ఒక్కసారి వాళ్ళ అమ్మ నాన్న బాధ అనేసి అనేది, అయ్యో తల్లి రామ్మ, నా చిట్టి తల్లి, నా బంగారు, నా చెల్లం, నా కుట్టి అనేసి అని చెప్పేసి ఆ అమ్మ బాధపడతా ఉంది, రోదన పడతా ఉంటే మనకి ఎంత ఇదిగా గుండె తరుక్కుపోతూ ఉంది. ఒక్కసారి ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించారా? ఎందుకయ్యి ఈ విధంగా మారిపోతూ ఉన్నారు సమాజం? ఎందుకండి కలియుగం అనేసినది ఈ విధంగా మారిపోతూ ఉంది? ఒక్క విషయం చెప్తున్నాను నేను, ఒక్క విషయము అమ్మాయిలు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, మోసపోకండి. చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు మనల్ని నమ్మి ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉన్నారు. మన బిడ్డ చదువుకుంటా ఉందని చెప్పేసి ఎంతెంతో అమౌంట్ అనేది కట్ చేసి ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళ అమ్మ నాన్న అనేసి అనేది ఎన్ని విధాలుగానో ఎన్నో ఆకసోపాలు పడి వాళ్ళు మన బిడ్డ చదువుతూ ఉంది, ఒక ప్రయోజకురాలు అవుతుంది, ఒక ధీమాగా ఒక మగవాళ్ళలాగా పోరాడుతా మన బిడ్డ బాగా చదువుకొని ఒక స్టేజ్లో ఉంటుంది అనేసిన ఉద్దేశంతో వాళ్ళు ఎంతగానో కష్టపడి వాళ్ళు చెమటోర్చి మరీ మనకి కష్టపడి పెడుతున్నారు కదా. వాళ్ళని మోసం చేయకుండా అసలు ఎవడో దారిని పోయే దానయ్య మాటలు వినేసి మనం మోసపోయేది చాలా ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. అది ఆలోచించేయండి అమ్మాయిలు, ప్రతి ఒక్కరూ చెప్తున్నాను నేను, దయచేసి చెప్తున్నాను నేను, ఆలోచించేయండి. ఎంత బాధగా ఉందంటే చాలా బాధాకరంగా ఉంది. అసలు ఆ అమ్మాయి వీడియోస్ అయితే చూస్తూ ఉంటే ఆ అమ్మాయి అభిమాని ఎప్పటి నుండో వైష్ణవి వీడియోస్ అయితే చూస్తున్నాము. వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళ ఒక గ్యాంగ్గా ఏర్పడి మరి ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ పాటికి వాళ్ళు చాలా బాగా ఛానల్ అనేది స్టార్ట్ చేసుకుంటూ అంత బాగా అన్యోన్యంగా ఒకరికొకరు చాలా ఉండేవాళ్ళు, అంత బాగుండేవాళ్ళు. అసలు వాళ్ళకి పాపిష్టి కళ్ళు ఎవరి కళ్ళు తగిలాయి ఏమో తెలియదు. కానీ ఆ చిట్టి తల్లి చిన్న వయసులోనే 18 సంవత్సరాలకే ఆ చిన్ని తల్లికి ఆ విధంగా అయ్యిందంటే కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. అసలు ఆ వీడియోలు చూస్తున్నారా ఫ్రెండ్స్? మీరు ఒక్కసారి చూడండి, వైషు అమ్మ ఛానల్ని చూడండి ఒక్కసారి. ఆ దుర్మార్గుడు ఎంత బాగా నటిస్తున్నాడో, ఎంత బాగున్నాడంటే అంత బాగా. అసలు ఈ విధంగా అన్యోన్యంగా ఎవరైనా ఉంటారా అనే విధంగా నటిస్తున్నాడు ఆ దుర్మార్గుడు. నటిస్తూ వీడియోస్ అయితే అంత బాగా పెట్టాడు. వీడియోన చంపింది వైష్ణవిని అనేసని మనమే నమ్మం ఆ వీడియోలు చూస్తూ ఉంటే. అత్తగా ఉంచుడు, అత్తలు ఉన్నారు దేనికి ఉన్నారు మీరు? ఒక బిడ్డని అసలు బిడ్డ మీ ఇంటికన్నా వచ్చిందా? లేదు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉంది. కొడుకు కూడా మీ కొడుకు కూడా అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికన్నా 33, 66 అన్ను తింటూ కూడా అంత బాగా ఉండి కూడా వాళ్ళు చూసుకుంటా ఉన్నా కూడా సరే, నువ్వు ఎందుకమ్మా ఆ విధంగా ఆడది శత్రువు అంటారే ఆ విధంగా ప్రవర్తించావు? నీకు మనసు అనేది ఉందా? అసలు నువ్వు మనిషివేనా? అసలు హరి వాళ్ళ అమ్మని అడుగుతున్నా, అసలు మనిషివేనా? ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఫ్రెండ్స్, ఆమెకు న్యాయం అనేది జరగాలి. ఎందుకంటే వాళ్ళ అన్న వదిన వాళ్ళు బాధపడుతున్నారు కదా, చాలా బాధపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ బాధ చూస్తూ ఉంటే అసలు గర్వంగా అనిపిస్తూ ఉంది. ఆ విధంగా వాళ్ళు బాధపడుతున్నారంటే ఆ అమ్మాయి సమాధి దగ్గరికి వెళ్ళేసి భోజనాలు బిర్యానీలు అన్నీ పెడుతూ, చిట్టి తల్లి తిను తల్లి, నువ్వు చనిపోలేదు, నువ్వు తిన్నా, ఎండకు నువ్వు తట్టుకోలేవు అనేసనని పైన కూడా ఇక్కడ పైన సపార్లా వేసి కూడా అంత బాగా అన్నలు చూస్తున్నారంటే అసలు చాలా గర్వం అనిపిస్తూ ఉంది ఆ పాపం చూస్తూ ఉంటే. అసలు అలాంటిది ఎలా మనసాడింది ఆ దుర్మార్గుడికి చంపాలనేసినని? అలాంటి వాడిని శిక్షించాలి ఖచ్చితంగా. వాడిని అసలు ఏమాత్రం వదిలిపెట్టకూడదు. ఏముందండి, జైల్లోకి వెళ్తారు, పోలీసులు ఏం పట్టుకొని పోతారు, 3 పూట్ల బాగా మెక్కనిస్తారు, బాగా పెడతారు. వాడు మళ్ళీ 2వ రోజుకంతా మళ్ళీ వస్తాడు వాడు.
మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఏదో ఒక దుర్మార్గమైన పని చేస్తూ ఉంటాడు. అలాంటి వాడికి తగిన శాస్తి అనేది ఖచ్చితంగా ఉరిశిక్ష అనేది వేయాలి. లేకపోతే నడి రోడ్లోకి అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వైష్ణవ్ వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు తెలుసా వాళ్ళు. అసలు వైష్ణవ్ వాళ్ళ నాన్నకైతే కళ్ళు కూడా కనిపించవంట, అసలు కనిపించవంట, పాపం సరిగ్గా కనిపించదు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఆ తల్లి శోకం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేశారా? అసలు తల్లి ఉన్నారు కదా, ఈ అత్తలు వాళ్ళకి బిడ్డలు ఉన్నారు కదా, ఆ బిడ్డకి ఆ విధంగా అయితే మీకెంత బాధగా ఉంటుంది ఆలోచన చేశారా? రా తల్లి, నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నా లడ్డు రామ్మ నువ్వు అనేసినని, నువ్వు రామ్మ అనేసినని ఏడుస్తూ ఉంటే ఆ తల్లి శోకం ఎంత బాధ అనిపిస్తుంది, వెలవెల్లాడిపోతూ ఉండలా. చిన్న వయసులో నా అమ్మాయికి ఎందుకు ఆ గతి రావాలి? అసలు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? చిన్న వయసులో నమ్మించి మోసం చేసి నేనే ఇష్టపడ్డాను నిన్ను, నువ్వే నన్ను చేసుకో, నేను ఇష్టపడ్డాను నిన్ను అనేసి అని చెప్పేసి వాడే వచ్చాడు. ఈ అమ్మాయి పోలేదు, వచ్చిన దానికి నమ్మి కట్టుకునే దానికి లాస్ట్కి ఈ విధంగా చేశారు. ఒక్క విషయం చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను, రేవంత్ సార్ మీకు దయచేసి దండం పెట్టి మరీ చెప్తున్నాను నేను. ఉన్నారు కదా పవన్ అన్నయ్య, అందరూ ఉన్నారు కదా, న్యాయం జరగండి, న్యాయం జరిగేలా చూడండి. వాళ్ళ ఫ్యామిలీని ఎలాగైనా సరే వాళ్ళకి ఒక షూరిటీ అనేది ఇవ్వండి, భరోసా ఇవ్వండి వాళ్ళని అసలు ఓదార్చాలంటే అసలు నాకే ఇదిగా ఉంది. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళాలి, చూడాలి, వాళ్ళ ఫ్యామిలీని ఓదార్చాలి, ఆ తల్లిని పట్టుకొని బాధపడాలి. ఆ తల్లి ఏడుస్తూ ఉంది, ఆ తల్లిని పట్టుకొని ఓదార్చాలి, బాధపడుతుండే ఆమెని ఓదార్చాలి, వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకి చెప్పి ఓదార్చాలి అని ఒక ఇదిగా ఉన్నింది. కానీ పోలేని పరిస్థితి, పోలేము అనేసినని పోలేకపోయాము. కానీ ఇక్కడ చేరుకొని మనమే చూస్తున్న వాళ్ళకి అంత బాధ అనిపించింది. ఇంకా వాళ్ళకి అక్కడ చేరుకొని అసలు ఆ బిడ్డ శవాన్ని చూసి ఆ విధంగా అయిన పరిస్థితిని చూసి ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? నిద్ర కూడా ఎలా పడుతుంది? నాకే అసలు 2 డేస్గా నిద్ర అనేది పట్టలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో నేను 2 డేస్ ముందుగానే నేను తీశాను, అప్లోడ్ చేయాలనేసి అనుకున్నాను. ఏమో నాకు మనసాడలేదు, తీద్దామా వద్దనుకున్నా. కానీ ధైర్యం చేసి ఇప్పుడైతే పెడుతున్నా వీడియో. ఎందుకంటే అమ్మాయికి న్యాయం జరగాలి, వైష్ణవికి న్యాయం జరగాలి, పోరాడాలి, ఏదో ఒకటి వాడికి తగిన శిక్ష అనేది పడాలి. రేవంత్ సార్ మీకు దయచేసి దండం పెట్టి మరి చెప్తున్నాను నేను. ప్లీజ్ అండి, అమ్మాయికి న్యాయం జరిగేటట్టుగా చూడండి, వాళ్ళ ఫ్యామిలీకి ఒక భరోసా అనేది ఇవ్వండి. ఓకేనా అందరికీ? ఒక్క విషయం మళ్ళీ నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను. అనుకుంటారు అమ్మాయిలు ఆ మాట చెప్తే ఈ మాట చెప్తే వినేస్తారులే, కళ్ళుబుల్లి మాటలు చెప్పేసి వినేస్తారు అనేసి అనుకుంటున్నారు. దయచేసి చెప్తున్నాను నేను, ఎవరి వాళ్ళో పడాలన్నా కూడా సరే, ఎవరైనా కూడా సరే, మీకు ఏమైనా ఈ అమ్మాయి బాగానే ఉందిలే, మనం ఈ అమ్మాయిని ఎట్లా ఒకట్ల బొట్లో పడేయచ్చులు అనేసి అనేవాళ్ళు చాలామంది కూడా మాయ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి మాటలకైతే లొంగద్దండి. ఒక్క విషయం, ఎవరైనా ఆ విధంగా చేస్తే మాత్రం తాట తీసేయండి, వాళ్ళనైతే మాత్రం ఊరికే వదిలిపెట్టకండి. మళ్ళీ తర్వాత ఏదైనా మాటలైనా కూడా సరే, అమ్మా నాన్న మన వెనకాల ఉన్నారు అనేసి అనుకుని ఆలోచన చేసుకొని మీరు చదవండి. ఏదైనా కూడా సరే ఒక స్థాయిలో నిలబడండి అని అందుకే చెప్తున్నాను. ప్రేమ పెళ్ళి నేను తప్పను అనడం లేదు. ఇప్పుడు సిచ్యువేషన్లో కలియుగంలో జరిగేటివి ఎక్కువగా ప్రేమ పెళ్ళి ఏమంటే నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. చాలా మంది ఉన్నారు. అప్పుడేమంటే నువ్వంటే నాకు ఇష్టం అంటారు, పెళ్ళైన తర్వాత నువ్వంటే నాకు కష్టం అనేసి అంటారు. కట్నం ఏమన్నా చూస్తుందండి? ఆడబిడ్డ అంటే కట్నమేనా? ఇంకేమి లేదా? అంత ఆడబిడ్డ అంటే అంత ఈజీగా వస్తుందా? ఏం మనుషులుగా ఉంటారండి? తెలియదా అంత మాత్రము? మనల్ని నమ్మి ఒక అమ్మాయి మనల్ని నమ్మి వచ్చింది కదా, అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలని ఆలోచన చేశారా? తగిన శాస్తి జరిగితేనే ఖచ్చితంగా ఎన్నెన్నో శిక్షలు పడుతున్నా కూడా ఇంకా మారలేదంటే ఇంకా శిక్ష అనేది ఇంకా దానికి తగ్గ శిక్ష ఏదో ఒకటి పడితేనే కానీ ఎవరు జవాబు చెప్పరు, వినరు కూడా. చాలా ఇప్పుడు కూడా మొన్న కూడా అసలు ఒక ఆమె
ఆటో ఎక్కే కారులోనే ఉంటే ఆ అమ్మాయిని ఈడ్చుకొని వెళ్ళి, ఆటో డ్రైవర్స్ అంట, ఈడ్చుకొని వెళ్ళి బ్రిడ్జ్ దగ్గర ఆ అమ్మాయిని పాడు చేసి మరి చంపేశారంట. ఎందుకని ఇంత స్వతంత్రంగా ఇస్తూ ఉన్నారు? ఎవడు ఎట్లా అనేసి నన్ను నమ్మేది నమ్మలేకపోతా ఉన్నామండి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మేలుకోండి. ఈ కలియుగంలో ఎట్లా బతకాలి, ఏ విధంగా ఉండాలో తెలుసుకోండి అమ్మాయిలు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను దయచేసి, ఓకేనండి. మన వైష్ణవి అసలు ఆ అమ్మాయి ఇప్పుడు చనిపోయిందనేసి అంటే మాత్రం నేనైతే నమ్మలేకపోతున్నాను. అసలు నాకైతే అసలు నిద్రే పట్టలేదు. 4 డేస్గా అమ్మాయి గురించి బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది. అసలు అంత మన ఇంట్లో ఫ్యామిలీ లాగా అనిపించింది అమ్మాయిని చూస్తూ ఉంటే. ఓకేనా అండి, ఐ లవ్ యూ. అందరూ మేల్కోండి, ఇంకన్నా జాగ్రత్త పడండి, ఎవరిని నమ్మద్దు, మోసపోకండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని తర్వాతే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసిన తర్వాతే పెళ్ళి అనేది చేసుకోవాలంటారు. ఆ దుర్మార్గుడికి ఆల్రెడీ అఫైర్స్ కూడా ఉన్నాయంట. ఆ అఫైర్స్ గురించి బయటపడిన దానికే ఆ అమ్మాయిని ఆ విధంగా వాడు ఇంకా జరగదు, తెలిసిపోయింది, బయట పెట్టేస్తుంది అనే ఉద్దేశంతోనే వాడు ఏదో వాడు చేద్దామని చెప్పేసి ఆ అమ్మాయిని లాస్ట్కి చంపేదాకా వచ్చాడు వాడు. దీంట్లో కూడా వాడికి అమ్మ నచ్చుడు, దుర్మార్గురాలు, అది కూడా చేసిన పని అంట. అది దానికి మంచి కాలం వస్తుందా? మంచి కాలం వస్తుందా? వస్తుంది ఖచ్చితంగా. దేవుడు అనేవాడు ఉన్నాడు, తగిన శిక్ష పడాలి, పడుతుంది కూడా. దీనికి పోరాడాలి అందరూ. ఓకేనండి, అలా అందరికీ బాయ్.